95 న్యూస్ స్పీడ్ న్యూస్ కి స్వాగతం. ఉమ్మడి నల్గొండ జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ వట్టె జానయ్య యాదవ్ బాధితులు సూర్యాపేట ఎస్పీ ఆఫీస్ కు క్యూ కట్టారు. దాదాపు 30 మంది బాధితులు ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ కి ఫిర్యాదు చేశారు. తమ భూములను జానయ్య యాదవ్ అక్రమంగా కబ్జా చేశాడని ఫిర్యాదు చేశారు. జానయ్య యాదవ్ వల్ల ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని కోరారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో సేరిగూడలో 2 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న ఫిష్ మార్కెట్ నిర్మాణ పనులను ఎమ్మెల్యే కిషన్ రెడ్డితో కలిసి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. ఇబ్రహీంపట్నం పెద్ద చెరువులో చేప, రొయ్య పిల్లలను విడుదల చేసి ఉచిత చేప పిల్లల పంపిణీ ప్రారంభించారు. హైదరాబాద్ ట్రైడేటింగ్ హోటల్లో జరిగిన నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ సిల్వర్ జూబ్లీ వేడుకలకు భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుతో కలిసి రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పరకాలలో పాగా వేసేందుకు ఈటెల రాజేందర్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన ఈటెల రాజేందర్ సమీప నియోజకవర్గం పరకాలపై ప్రత్యేకంగా నజర్ పెట్టారు. వచ్చే ఎన్నికల్లో పరకాల బీజేపీని గెలిపించి తన పంతం నెగ్గించుకోవాలనే ప్రయత్నంలో ఉన్నారు. నెల్లూరు రాపూర్ ఘాట్ రోడ్ లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 2 మహిళలు మృతి చెందగా 11 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. అన్నమయ్య జిల్లా కోడూరులో జరిగే ఓ శుభకార్యానికి క్యాటరింగ్ నిమిత్తం నెల్లూరు మేస్త్రి అమర్నాథ్ రెడ్డి కూలీలను తీసుకుని మినీ ఐషర్ వాహనంలోని బయలుదేరాడు. రాష్ట్రంలో గత 9 ఏళ్లుగా టీడీపీ, వైకాపా ప్రభుత్వ నాయకులు ప్రజల సంక్షేమం కోసం కాకుండా వారి స్వప్రయోజనాల కోసం పనిచేశారని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గిడుగు రుద్రరాజు విమర్శించారు. కాకినాడలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ సిడబ్ల్యూసీలో ప్రత్యేక ఆహ్వానితులుగా ఎంపికైన మాజీ మంత్రి కేంద్ర ఎంఎం పళ్లం రాజు అభినందన సభ జరిగింది. వినుకొండలో వైసీపీ ఎమ్మెల్యే బొల్లం బ్రహ్మనాయుడు ప్రభుత్వ భూముల్ని ఆక్రమించారనే ఫిర్యాదుపై ఏపీ హైకోర్టు స్పందించింది. బొల్ల బ్రహ్మనాయుడు స్వాధీనంలోని ఉన్న 175 ఎకరాల ప్రభుత్వ భూమిపై విచారణ జరిపి స్వాధీనం చేసుకోవాలని ఆదేశించింది. అధికార పార్టీ ఎమ్మెల్యే భూ ఆక్రమణలకు పాల్పడ్డారని దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో మదర్ తెరిసా జయంతి వేడుకలు మదర్ తెరిసా ఫౌండర్ దివి సత్యాన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జనసేన నాయకులు కలవాకొలను తులసిరావు, జనసేన నాయకులు చాగంటి మురళీకృష్ణ, డాక్టర్ రాజ్యలక్ష్మి, మాజీ టీడీపీ మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు ముఖ్య అతిథులుగా పాల్గొని మదర్ తెరిసా సేవలను కొనియాడారు. మానవత్వానికి నిస్వార్థ సేవకు ప్రతిరూపంగా మదర్ తెరిసా నిలుస్తారని రిటైర్డ్ అడిషనల్ డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ చింతాడ కృష్ణమోహన్ పేర్కొన్నారు. శ్రీకాకుళం నగరంలోని గాంధీ మందిరం స్వాతంత్ర్య సమరయోధుల స్మృతి వనంలోని భారతరత్న మదర్ తెరిసా 113వ జయంతి వేడుకలు నిర్వహించారు. సైబర్ నేరగాళ్ల మోసాలకు విశాఖ పోలీసులు అడ్డుకట్ట వేశారు. టాస్ గేమ్స్ పేరిట ప్రలోభాలకు గురిచేసి మోసాలకు పాల్పడుతున్న ముఠా గుట్టురట్టు చేశారు. దీనిపై విశాఖ నగర పోలీస్ కమిషనర్ త్రివిక్రమ్ వర్మ మీడియాకు వివరాలు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి 2 సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేశామని చెప్పారు. భావి ప్రపంచాన్ని శాసించేది ఆహార రంగమే అని, సృష్టిలో మారనిది ఒకే ఒక్కటి వ్యవసాయమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. రవీంద్ర భారతిలో నిర్వహించిన తెలుగు రైతు బడి యూట్యూబ్ ఛానల్ 1 మిలియన్ స్టోన్ గా మెగా ఈవెంట్ లో ముఖ్య అతిథిగా మంత్రి హాజరై ప్రసంగించారు. మెదక్ జిల్లా నిజాంపేట మండలం పరిధిలోని జడ్ చెరువు తాండా గ్రామంలో రామాయంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ లక్ష్మీబాబు ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. 4 ఎస్ఐలు పోలీస్ సిబ్బంది కలిసి గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ వారి కుటుంబ సభ్యుల వివరాలు సేకరించి ఇంట్లో ఉన్న వాహనాలు, ధ్రువపత్రాలను పరిశీలించారు. జనగామ జిల్లా కేంద్రంలోని ఓ వేడుకల మందిరంలో దివ్యాంగులు ఆసరా పెన్షన్ పెంపు కార్యక్రమంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి పాల్గొన్నారు. కార్యక్రమంలో స్వల్ప ఘర్షణ చోటు చేసుకుంది. మున్సిపల్ చైర్మన్ పోకల జమున మాట్లాడుతుండగా ముత్తిరెడ్డి వర్గం కార్యకర్తలు అడ్డుపడ్డారు. చిత్తూరు జిల్లా కుప్పం మండలం నూలుకుంట ఉన్నత పాఠశాలలోని 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్య చేసుకునే ముందు సెల్ఫీ తీసుకున్న వీడియో వెలుగులోకి వచ్చింది. తరగతి గదిలో విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణలో ఉపాధ్యాయుడు మందలించడంతో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ నోటు వీడియోలో పేర్కొంది.
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గంలో ప్రవేశించిన నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంత్ ని కలిసి వినతి పత్రం అందజేశారు. ఖమ్మం జిల్లా కొణిజర్ల పల్లిపాడు మధ్య జాతీయ రహదారిపై ఎదురెదురుగా లారీలు ఢీకొన్నాయి. లారీలో ఇరుక్కుపోయిన డ్రైవర్ ని జేసీబీతో పోలీసులు బయటకు తీశారు. ఘటనలో డ్రైవర్ కు 2 కాళ్లు విరిగిపోయాయి. ప్రమాదం నేపథ్యంలో వాహనాలు భారీగా నిలిచిపోయాయి. కర్నూలులో బైక్ చోరీలకు పాల్పడుతున్న నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నగరంలో బైక్ల చోరీలకు పాల్పడుతున్నట్లుగా పోలీసులు గుర్తించారు. దీంతో వారిని అరెస్ట్ చేసి వారి నుంచి వాహనాలను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. నంద్యాల పట్టణంలోని నందమూరి నగర్ నందు నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే శిల్పారవిని వైసీపీ నాయకుడు పుల్లయ్య నిలదీశారు. 100 ప్లాట్లు కబ్జా చేసి అమ్ముకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వరలక్ష్మి వ్రతం సందర్భంగా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వరలక్ష్మి వ్రతం మహోత్సవం తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉత్సవంలో భాగంగా అమ్మవారు బంగారు రథంపై తిరుచానూరు మాడవీధుల్లో విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. విజయవాడ బీఆర్టీఎస్ కేంద్రీయ విశ్వవిద్యాలయం నెంబర్ 1 దగ్గర కారు బీభత్సం సృష్టించింది. అతివేగంగా బ్యారికేడ్లను ఢీకొట్టి డివైడర్ మీద నుంచి దూసుకుని వెళ్లింది. 3 విద్యార్థులకు గాయాలయ్యాయి. విద్యార్థుల తల్లిదండ్రులు కార్ డ్రైవర్ ని పట్టుకుని పోలీసులకు అప్పచెప్పారు.